పండుగకు ఇంటికి వెళ్లాలనుకుంటున్నారా? ట్రైన్ టికెట్ లేదు కదా? అయితే ముందు స్టేషన్లో నుంచోడానికి రిజర్వేషన్ చేయించుకోండి. అదేంటి అనుకుంటున్నారా? ప్రయాణికులతో ట్రైన్లే కాదు, స్టేషన్లు కూడా యమ్మా బిజీగా ఉన్నాయి. కనీసం జనరల్ టికెట్ అయినా దొరకకపోతుందా అని పాసెంజర్స్ చాంతాడంత క్యూలు కట్టి వెయిట్ చేస్తున్నారు. వైజాగ్, గుంటూరు, విజయవాడతో పాటు రాష్ట్రం నలుమూలలా నిత్యం 150 ట్రైన్లు నడుస్తున్నాయి. వీటిలో 1,00,000 మంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నట్లు రైల్వే వర్గాలంటున్నాయి. అయితే దసరా సెలవులు కావడంతో ప్రయాణికుల సంఖ్య మరో 50 నుంచి 60 వేల వరకు పెరగొచ్చంటున్నారు. దీనికి తోడు సమైక్య ఉద్యమంతో ఆర్టీసీ బస్సులు స్ట్రైక్ అయ్యాయి. వేరే ఆప్షన్ లేకపోవడంతో పాసెంజర్స్ 2 నెలల నుంచి టిక్కెట్లు బుకింగ్స్ కు బారులు తీరారు. రోజుకు 20 వేలకు పైగా రిజర్వేషన్స్ వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంటున్నాయి. విశాఖకు డైరెక్ట్ గా రిజర్వేషన్స్ దొరకకపోవడంతో పాసెంజర్స్ కూడా బ్రేక్ జర్నీలకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొందరు ప్రయాణికులు ఎంత కష్టమైనా ఇంటికి వెళ్లాలని పట్టుదలతో ఉంటే, చాలా మంది సీమాంధ్ర ఎఫెక్ట్లకు భయపడి రిజర్వేషన్స్ ను క్యాన్సిల్ చేయించుకుంటున్నారు. రోజుకు 15,000 రిజర్వేషన్స్ క్యాన్సిల్ జరుగుతున్నట్లు అధికారులు అంటున్నారు. సీమాంధ్ర పవర్ కట్స్ తో పాటు ఉద్యమాల గందరగోళం వల్ల పాసెంజర్స్ ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇన్ని క్యాన్సిలేషన్స్ జరుగుతున్నా వెయిటింగ్ లిస్ట్ మాత్రం వేలల్లోనే ఉంటుంది. సమైక్య ఉద్యమాల ఎఫెక్ట్, దసరా, దీపావళి పండుగల హడావిడితో మరో 2 నెలల వరకు రిజర్వేషన్స్ నో ఛాన్స్ అంటున్నారు రైల్వే అధికారులు.